విశ్వమాత ప్రేమ త్యాగము కరుణ నిరుపేదలకు కుష్టి రోగులకు వృద్ధులకు అనాథ పిల్లలకు దేవుని ప్రేమను క్రియలలో చూపించినటువంటి శాంతి నోబెల్ గ్రహీత మదర్ తెరిసా జన్మదినం ఆధారణ ఈ నెల ఆవరణంలో తమ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనేక మంది వృద్ధులకు వికలాంగులకు పేదలు అనాథలకు విధవలకు సహాయ సహకారాలు అందిస్తూ అనేకుల జీవనోపాధికై శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పిస్తున్న సంస్థ అరుణోదయాన్ని ఈ సంస్థను ఆర్థిక సహకారానికి అందించి దాతలు ఆదుకోవాలని వృద్ధుల డేర్ కేర్ సెంటర్ కి విరాళాలు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు। ఈ కార్యక్రమంలో వృద్ధులు కోటి సింహాచలం రిక్షా కార్మికుల సంఘ అధ్యక్షులు కృష్ణ ఆటో కార్మికులు పాల్గొన్నారు। దేవుని యొక్క స్కూల్లో చదువుకొని యేసు ప్రభు సిలువను చూసి యేసు ప్రభు మన కొరకు ఇంత పరిస్థితిని అనుభవించాడని ఆ బిడ్డ తెలుసుకొని ఆమె మిషనరీగా మన భాష మన భారతదేశంలో కన్యాత్వంలో ఏమండి తన తల్లిదండ్రులను తన సొంత ఊరిని విడిచిపెట్టి కలకత్తా ప్రాంతంలో అడుగుపెట్టి మురికివాడల్లో ఉన్న ఎంతోమంది బలహీనులను అన్నార్థులను చేరదీసి ఎన్నో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, అపకీర్తులు వచ్చినప్పటికీ ఆ తల్లిగారు దేనికి తలవంచక ఆమె దేవుని యొక్క ప్రేమను క్రియల్లో చూపించి ఈ రోజున ఆమె వివాహం కాకపోయినా ఆమె కడుపున బిడ్డలు పుట్టకపోయినా ప్రపంచం అంతా ఆమెని అమ్మా అమ్మా అని విశ్వశాంతికి ప్రతీకగా తల్లిగా ఆమె పేరు తెచ్చుకుందంటే అది కేవలం యేసు ప్రభు యొక్క ప్రేమ। ఈ రోజున ఆమె యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఆమెకు మనము జ్ఞాపకం చేసుకోవడం అవన్నది డబ్బు కాదు, మంచి మనసు ఉండాలి, ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే మిన్న అని చెప్పింది। ఆదరణకు ప్రేమకు తార్కాణం నిలయంగా ఆమె ఈ రోజున జీవించింది కనుక ఆమె యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన తల్లిగారు మన దేవుని యొక్క తల్లి మన ఆత్మీయ తల్లి మరి దేవుని పూలమాల ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఈరోజు భారతదేశంలో అడుగుపెట్టి మనకి అక్కడ ఫోటో ఉంది కదా నాన్న, మదర్ తెరిసా చెప్తా ఆ ఫోటో పెట్టి దానికి ఈ రోజున ఆమె కొరకు అందరూ కొరకు ఒక నిమిషం కంట్లు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని ప్రేమను మేము కూడా క్రియల్లో చూపించడానికి మాకు అవకాశం ఇవ్వడం అందరికీ ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరికీ।